పెళ్లికాని ప్రసాద్ టైటిల్ నీకు పెడితే ఎలా ఉందంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుని తొందరగా పెళ్లి అయిపోయి ఉంటే నీ కూతురు నీ మనవరాలు వచ్చే వయసు ఉంటే నువ్వు ఇంకా పెళ్లి కాని ప్రసాద్. జనరల్గా మేము పబ్లిక్ లోపల మేము ఆఫీసులో కూర్చున్నాం, మేము అలా అనుకుంటాం. ఎందుకు చెప్పు అన్న ఎంకరేజ్ చేయన్నా. అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న, పెళ్లి కాని ప్రసాద్ అనేది నిజంగా మా స్క్రిప్ట్కు తగ్గ టైటిల్ కాబట్టి స్క్రిప్ట్ రాయడం చెప్పాను. పెళ్లి కాని ప్రసాద్ అంటే నా మీద బాగుండదేమో, పైగా వెంకటేష్ గారు ఆల్రెడీ ఆ క్యారెక్టర్ సినిమా బ్లాక్ బాస్టర్, ఆ క్యారెక్టర్ నేనేసి నా పేరు పెడితే బాగుండదేమో, సరదాగా ఉగాదికి వస్తాను, ఏదో పండుగ చేసుకోండి సెలబ్రేట్, అలాగేదో చిన్న అందరు ఫ్యామిలీ అని షోలోగా నువ్వే పెట్టుకుని టైటిల్, షోలోగా నీయే 10 పోస్టర్ 10 ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టుకుని నువ్వు చెప్పచ్చు కదా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి. అలా అంటారు. అంటే నేను చెప్పిన ఏంటంటే, ఈ స్క్రిప్ట్కి నేనే కాదన్నా, మీరున్నా కూడా సినిమా అంతే బాగా వస్తుంది. అంటే మ్యాటర్ ఏంటంటే కాదన్నా, ముందు రిలీజ్ అయ్యే పాజిటివ్ డిజైన్ నీ యాటిట్యూడ్ ఏంటంటే దాని గురించి మాట్లాడుతున్నాను అన్న. సినిమా కంటెంట్ కి తగ్గట్టు పోస్టర్ లేదు కానీ దాంట్లో యాటిట్యూడ్ బలుపు ఎక్కడుందన్నా. ఎందుకన్నా జూనియర్ని మరి ఇంత రాయింది అన్న.